అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. ఇది నమ్ము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 2వ వచనం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. మరి ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు యెషయా ద్వారా పలికించినటువంటి మాటలు, వాగ్దానములుగా మనం చూస్తున్నాం. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. మొదటి వచనం చూస్తే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటే ఒకప్పుడు చీకటి అంధకారంలో జీవిస్తున్నటువంటి ప్రజల మీద, లేకపోతే మరణాఛాయ గల వారి మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తూ వచ్చిందని యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరణాఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ఉదయింపజేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే మనం చూసినట్లయితే కనుక నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. కాబట్టి ఆ వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభు చీకట్లో అంధకారంలో ఉన్న మనలను వెలిగించటానికి కొరకై ఈ లోకానికి వచ్చి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినాన తిరిగి లేచి మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున ఆరోహణమై అక్కడ మన కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. కాబట్టి నీతి సూర్యుడు నీ మీద ఉదయించుచున్నాడు, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయనని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మన మీద ఉదయించాలని దేవుడు ఇష్టపడుతూ వస్తున్నాడు. కాబట్టి సూర్యుడు మన మీద ఉదయించుట ద్వారా ఎన్నో లాభాలు మనకు ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభు మన మీద ప్రకాశించుట ద్వారా, మనలో ఉద్భవించుట ద్వారా, మనలో జన్మించుట ద్వారా మనకు కూడా గొప్ప ఆశీర్వాదములు దేవుడు మనకు ఉంచుతూ వచ్చాడు. కాబట్టి ఇట్టి ఆశీర్వాదములు, పర సంబంధమైన ఆశీర్వాదములు, భూ సంబంధమైన ఆశీర్వాదములు మనం కూడా పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఆయన నీ హృదయంలో ఉదయించాలి. నీ హృదయంలో ఆయన జన్మించాలి. నీ హృదయంలో యేసు ప్రభుకి మొదటి స్థానం అనగా యేసు ప్రభును సొంత రక్షకునిగా నువ్వు స్వీకరించినట్లయితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీలో ఉదయించాలి అని ఆశపడుతున్నాడు. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. కాబట్టి ఎవరి జీవితాల్లో అయితే దేవుడు ఉదయిస్తాడో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం, గొప్ప మేలును దేవుడు ఉంచుతూ వచ్చాడు. దేవుడు అలాగా మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.